గౌరవంగా ఇచ్చేస్తున్నారంటే చంద్రబాబు నాయుడు మెడలోంచి నువ్వు పింఛన్లు తెచ్చావని మందాకృష్ణ అన్నాడు. అన్న ఒక కేక కూడా మీరు వేయలేదంటే ఇది వాస్తవేను, నీ పోరాటమే ఈరోజు కొడుకు కోడల ముందు ఆత్మగౌరవంతో 3 ఏళ్ళు బతుకుతున్నారని అని చెప్పాడు. ఇప్పుడు మేము ఏం చేయదలుచుకున్నామంటే గౌరవనీయులైన సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఈ పార్టీ ఆఫీసులో జగన్ గారికి కుడిభుజం లాగా ఈరోజు అహోరాత్రులు కష్టపడి జగన్ గారు చేసే పథకాలని ప్రతిపక్షాల కుట్టాలు తిప్పికొడుతూ ప్రతిపక్షాలని ఎంతో వాదిస్తూ ఈరోజు ప్రతిపక్షాలు జగన్మోహన్ రెడ్డిని సజ్జల రామకృష్ణారెడ్డిని కాదు కుట్టాలు చేయటం. అరే అందరూ వినండి, మన ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలని. ఎందుకంటే ఆ రోజు అంబేద్కర్ గారు రాజ్యాంగం రాయటానికి అనుమతి ఇలా, రాజ్యాంగ పరిషత్తులో ఆయనకి గెలిస్తే కనుక రాజ్యాంగం రాయడానికి ఈరోజు మనవాళ్ళు ఏనండి అందరూ చైతన్యమైన వాళ్ళు వినాల్సిన అవసరం లేదు. మీటింగ్ కూడా మనం చెప్పాల్సింది అదే. జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఆ రోజు అంబేద్కర్ గారిని రాజ్యాంగం రాయటానికి రాజ్యాంగ పరిషత్తులో గెలిస్తే కనుక రాజ్యాంగం రాయటానికి హక్కు ఉంది. అసమంటి మహానుభావులు అగ్రకుల నాయకులందరూ కూడా రాజ్యాంగం రాయటానికి ఆ పరిషత్తులో 2 సార్లు ఓడించారు. ఒకసారి గెలిపించారు, దాని దేశపై పశ్చిమ బెంగాల్లో ఈ దేశంలో కలిపేటప్పుడు రాజ్యాంగం రాయడానికి అనుమతి ఉంది సార్. అందుకని మళ్ళీ అంబేద్కర్ గారు మళ్ళీ ఢిల్లీలోంచి ఒక మహానుభావుని కోలుకొని ఈ భారతదేశంలో గెలిచి అప్పుడు రాజ్యాంగం రాయడానికి అనుమతి పొందుతున్నాడు. అదే బాధలు ఈరోజు కొన్ని కులాలు మన పేదలకి పేదరికంగా నిర్మూలన చేస్తున్నాడని జగన్మోహన్ రెడ్డి గారిని కాదు టార్గెట్ పెడుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు మన పేదరికాలను బాగు చేస్తే నవరత్నాల ద్వారా ఈ పేదలు మన మాట వినరని చెప్పి ఆయన ఒక ఎత్తుగా హింసిస్తున్నారు. సజ్జల గారిని జగన్మోహన్ గారిని ఒక ఎత్తుగా హింసిస్తున్నారు. మనల్ని ఇంకొక రకంగా మన పేదరికాన్ని అట్టడును అణగదొక్కాలని ఇంకొక రకంగా ఇస్తున్నా. అందుకని అంటే నేనయ్యా ఈరోజు మీతోటి జెండా ఊపి ఈ ప్రచార రథాన్ని బయలుదేల్చుకొని 13 జిల్లాల్లో నా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల్ని చైతన్యవంతులు చేసి భారీ ఎత్తు బహిరంగ సభ 50,000 మందితోటి మీరు అనుమతిస్తే జగన్మోహన్ రెడ్డి గారితో విజయవాడలో పెట్టడానికి 13 జిల్లాలు ఈ చైతన్య రథాన్ని తిరగటంలో నా ఉద్దేశం ఏంటంటే అయ్యా ప్రతిపక్షాలు చేసే కుట్రాలు జగన్మోహన్ రెడ్డి గారిని కాదు, సజ్జల రామకృష్ణారెడ్డి గారిని కాదు, మనల్ని మన పేదవాళ్ళు పేదరికాన్ని నిర్మాణం చేస్తున్నారని ఈ రకంగా టార్గెట్ పెడుతున్నారు. వాళ్ళు వచ్చి బోధ చేస్తున్నారు. ఉదాహరణగా ఒకటి ఆలోచించండి, ప్రతిపక్షాలు చేసే నిజాలైతే మొన్న ఎలక్షన్లు ఏమయ్యారు? ఒక్క ఎలక్షన్ లో కూడా వాళ్ళు డిపాజిట్ లేకుండా కోల్పోయారు కదా. అది గుర్తు పెట్టుకొని 13 జిల్లాలు తిరుగుతారు. ఈ సందర్భంగా నన్ను ఆశీర్వదించమని చేయమని మన గౌరవనీయులైన రామకృష్ణారెడ్డి గారికి మన బాధ వినిపించుకుంటూ అయ్యా మాకు జగన్ గారితో 50 ఏళ్ళు రమ్మని ముందు రమ్మని బండి ముందుకు రమ్మని ఈరోజు కోటేశ్వరరావు గారు మొదలుపెట్టిన ఈ చైతన్య రథం యాత్ర ఏదైతే రాష్ట్రమంతా తిప్పాలని తలపెట్టారో అందుకు ఆయన అభినందిస్తున్నాను. మాదిగ సంక్షేమ సమితి అలాగే వైసీపీ నాయకులే కాకుండా డప్పు కళాకారుల సంఘం దానికి సంబంధించి పూర్తిగా ఇంతకాలం నడుపుతూ వచ్చిన కోటేశ్వరరావు గారు ఇది చేపట్టడం అనేది 2 కారణాల వల్ల నేను అభినందిస్తున్నాను. ఒకటి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత గత 2.5 ఏళ్లుగా బహుశా దేశ చరిత్రలోనే కనీవిని ఎరుగని రీతిలో రాజ్యాంగ నిర్మాతలు ఆ రోజు ఏదైతే ఆకాంక్షించారో నిజమైన స్వరాజ్యం కింది వరకు, అలాగే అట్టడుగున ఆఖరునున్న నిరుపేదను వరకు ఏ కుల వ్యవస్థ అయితే ఇంతకాలం తొక్కుతూ వచ్చిందో అలా తొక్కబడిన వాళ్ళందరినీ పైకి తీసుకురావడానికి గత 2.5 ఏళ్లుగా రాష్ట్రంలో జరుగుతున్న పథకాలు, సంక్షేమ పథకాలు ఎలా ఉన్నాయి,
వాటి వల్ల జీవితాల్లో కుటుంబాల్లో ఎంత మార్పు వచ్చిందనేది అందరూ గమనిస్తున్న నేపథ్యంలో దీని గురించి ఒకసారి కింది వరకు తీసుకెళ్ళడం అనేది ఎందుకు అవసరం అంటే ఇంకా ఎవరైనా దాన్ని ఉపయోగించుకోలేకపోతే బాగా ఉపయోగించుకొని తమ కాలం మీద తను నిలబడి చైతన్యవంతులై ప్రతి రంగంలో కూడా అగ్రవర్ణాలతో కానీ మిగిలిన బలవంతులతో కానీ సంపన్నులతో కానీ పోటీ పడే రీతిగా వచ్చిన సౌకర్యాలను ఉపయోగించుకోవడానికి ఇలాంటి ప్రచారం ఒకందుకు అభినందిస్తున్నా. అలాగే ఇప్పటికి కూడా ఇది ఫలానా పథకం వాడుకుంటే నా కుటుంబంలో ఇంత మార్పు వస్తుందని తెలియని పరిస్థితుల్లో ఇంకా లక్షలాది మంది ఉన్నారు. ఎంతసేపున్నా ప్రతిపక్షాలు చేసే విష ప్రచారం వల్ల వస్తున్న బెనిఫిట్స్ ఏదైనా ఉంటే ఏదో ఓట్ల కోసం చేస్తున్నారనేట్టు వాళ్ళు ప్రచారం చేస్తూ అడ్డగోలు దీంట్లో విష ప్రచారం చేయడం వల్ల నమ్ముతున్న జనం కొంతమంది బెనిఫిట్స్ పొందుతున్న వాళ్ళు కూడా ఓట్ల కోసం కాదు. ఓట్ల కోసం అయితే చంద్రబాబు నాయుడు గారు ఆఖరిలో 4 అనౌన్స్ చేసేసి ఎలక్షన్లకు పోతాం. ముందే శాచురేషన్ బేసిస్లో నిన్ననే మీరు గమనించారు, ఇంకా మిగిలిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాడుకోండి అని చెప్పి 600 కోట్లు 700 కోట్లు ఐడెంటిఫై చేసిన వాళ్ళకి రిలీజ్ చేశారు. సో ఈ నేపథ్యంలో అలాగే ఒక పక్షిస్తుంటే దానికి కూడా విషం కక్కుతూ అది నిజమని భ్రమింపజేసే ప్రయత్నంలో ఒకంత విజయం కూడా సాధిస్తున్నాయి ఈ విష ప్రచారం చేసే ప్రతిపక్షాలు. ఇలాంటి సందర్భంలో వర్డ్ ఆఫ్ మౌత్ పబ్లిసిటీ, ఒకరికొకరు చర్చించుకోవడము, ఎంత లాభం వచ్చింది నాకు, నా కాళ్ళ మీద నన్ను నిలబెట్టడానికి జగనన్న ఎట్లా ఊతం ఇచ్చాడనేది ఎవరికి వాళ్ళు అనుకోవడం, ఇది ప్రతి ఊర్లో జరగాలి. అలాంటి దానికి కోటేశ్వరరావు గారు వీళ్ళు టేకప్ చేసిన ఇలాంటి చైతన్య రథాలు ఇవి తిప్పడం అవసరం. నా ఉద్దేశంలో అయితే ఇది మా పార్టీ పూర్తిగా పార్టీ కార్యక్రమంగా చేస్తే ఏదో పార్టీ ప్రచారం లాగా ఉంటుంది కాబట్టి ఎక్కడికెక్కడ దీని నుంచి రియల్ లాభం పొంది దీనివల్ల కుటుంబాన్ని బాగుపరుచుకుంటున్న వాళ్ళు వాళ్ళంతటా వాళ్ళు వచ్చి ప్రచారం చేయాలి. అలాంటి దానికి ఇది కూడా ఊతం వేయాలని నేను ఆకాంక్షిస్తూ ఆయన పూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను, శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. జగన్మోహన్ రెడ్డి గారు మరి ముఖ్యమంత్రి అయిన తర్వాత ముఖ్యంగా స్త్రీ సంక్షేమం కోసం ఎన్ని రకాల కార్యక్రమాలు ప్రవేశపెడుతున్నారో మనందరికీ తెలుసు. అందులో భాగంగా మరి సొంత ఇంటి కలను నెరవేర్చే విధంగా మరి స్వయంగా స్థలాన్ని కూడా ఇచ్చి 3 దఫాలుగా 3 రకాలైన మరి పద్ధతుల ద్వారా వారికి ఇల్లును కూడా కట్టించే కార్యక్రమం మనకి తెలుసు. అది కాకుండా ఈరోజు మరి ఇంతకు ముందు మరి వాళ్ళకి ఇల్లు ఉన్నా కూడా వాటి మీద ఎటువంటి హక్కులు లేని మరి ఇంచుమించు 40 లక్షల మందికి రాష్ట్ర వ్యాప్తంగా మన పెందుతు నియోజకవర్గంలో 20,318 మందికి ఈరోజు సంపూర్ణ గృహ హక్కు పత్రాలు అందించడం అనేది మరి చాలా అందరి నుంచి కూడా అపూర్వ స్పందన వస్తోంది. మరి అందరూ కూడా వారు ఎప్పుడు వాటి మీద లోన్స్ కానీ ఇవన్నీ తీర్చలేని నిరుపేద కుటుంబాలందరికీ ఈ కార్యక్రమం ఎంతో ఆసరాగా నిలిచిందని చెప్పి తెలియజేస్తూ ప్రతి ఒక్క వర్గానికి సంబంధించిన ప్రజానికానికి కూడా ఏదో రకంగా మేలు చేకూర్చాలి, వాళ్ళకి భయాందోళన లేకుండా వాళ్ళకి లబ్ధి చేకూర్చాలి, వాళ్ళందరికీ మంచి చేయాలి అనేటువంటి ఒక మంచి ఆలోచనతో వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వాళ్ళు పనిచేస్తుంది అనేటువంటిది మీ అందరికీ కూడా తెలుసు. మనం ఈ గ్రౌండ్ లో ఉన్నాం. జగన్నాథ్ కాలనీలో కాలేజ్ గ్రౌండ్ లో 9 ఏ
గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పెదనందుపాడు రావడం జరుగుతూ ఉంది. మరి ఏదైతే 2250 రూపాయలు ఇస్తున్నటువంటి పెన్షన్ రాష్ట్ర వ్యాప్తంగా 2500 రూపాయలు చేసేటువంటి కార్యక్రమాన్ని ఇక్కడి నుండి ప్రారంభించడం జరుగుతూ ఉంది. ఈరోజు సంక్షేమ ఫలాలు దాదాపు 1,31,000 కోట్ల రూపాయలు నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోకి వివిధ కార్యక్రమాల్లో చేర్చినటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి మాట ప్రకారం 3,000 రూపాయల వరకు పెంచుకుంటూ వెళ్తామని ఇచ్చిన మాట ప్రకారం 2,500 రూపాయలు పెన్షన్ చేయబోతా ఉన్నారు. మరి ఎంతో మంది వృద్ధుల పాలిట ఒంటరి మహిళలు అదేవిధంగా విధవరాళ్ల పట్ల ఈ యొక్క గొప్ప కానుకగా మనం భావిస్తున్నాం. అంతేకాకుండా మన నియోజకవర్గంలో మున్సిపాలిటీలో ప్రతి ఒక్క గ్రామాన్ని కూడా వారు ఓదార్పు యాత్ర ద్వారా కానివ్వండి, ప్రజా సంకల్ప యాత్రలో పాదయాత్ర ద్వారా అనేక గ్రామాలకు వారు ప్రతి ఒక్క గ్రామాన్ని కూడా పలకరించినటువంటి పరిస్థితి. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారి కార్యక్రమాన్ని మరి భారీ ఎత్తున తరలివచ్చి వారి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పేసి నేను ప్రతి ఒక్కరిని కోరుకుంటా ఉన్నాను. అంతేకాకుండా ఇచ్చినటువంటి హామీలు 95% పైబడి మరి ఏదైతే మేనిఫెస్టోలో చెప్పారో అవన్నీ కూడా చేసుకుంటూ వెళ్తున్నటువంటి ఘనత గౌరవ ముఖ్యమంత్రి గారికి. మనం గతంలో చూస్తే ఏదైనా హామీ ఇస్తే మళ్ళీ ఎలక్షన్ వరకు ఆ హామీ గురించి మళ్ళీ అది జరిగింది అని వినడానికి కూడా కొన్ని కార్యక్రమాలు అసలు మొదలు కూడా పెట్టినటువంటి పరిస్థితులు ఉంటాయి. కానీ ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే చెప్పారో వాటి 95% నెరవేర్చి మరి ఈరోజు మన నియోజకవర్గానికి రాబోతుండడం మన నియోజకవర్గం అదృష్టంగా భావిస్తూ ఉన్నారు. మనం గతంలో గుంటూరులో అగ్రిగోల్డ్ బాధితులకు ఎవరికైతే 10,000 వరకు ఇచ్చినటువంటి కార్యక్రమాన్ని పెద్దగా నిర్వహించుకోవడం జరిగింది. తర్వాత మళ్ళీ అంతే భారీ స్థాయిలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకునే అవకాశం మాకు కలగడం అదృష్టంగా భావిస్తూ మరి దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు చూడడానికి మరి మా ప్రజాప్రతినిధులు చేశారు. అదేవిధంగా మన కలెక్టర్ గారు, జేసీ గారు, శాసనమండలి సభ్యులు రఘురామ్ గారు, అప్పిరెడ్డి గారు వారందరూ గురించి కూడా పర్యవేక్షించడం జరుగుతూ ఉంది. ఎక్కడ ఎవరికి ఏ విధమైనటువంటి అసౌకర్యం జరగకుండా కార్యక్రమాన్ని నిర్వహించేలాగా కలెక్టర్ గారు కూడా, జేసీ గారు అందరికీ కూడా వాటికి కావాల్సినటువంటి ఏర్పాట్లు చేయడం జరుగుతాం. గతంలో వాళ్ళు ఎవరైతే ఈ ప్రభుత్వం నుండి ఇంటికి సంబంధించిన లోన్ తీసుకుని ఇల్లు కట్టుకున్నారో ఆ లోన్ ఏదైతే ఇంకా బాకీ ఉందో ఆ బాకీని అంటే వాళ్ళ దగ్గర ఒక 35,000 40,000 లేకపోతే 20,000 బాకీ ఉందనుకోండి, దాన్ని వన్ టైం సెటిల్మెంట్ కింద ఒక 10,000 రూపాయల లోపే కొంతమందికి అంటే తక్కువ రుణం ఉంటే ఆ తక్కువతోనే అది క్లియర్ చేసే అవకాశం ముఖ్యమంత్రి గారు కల్పించడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు ఒక అభివృద్ధి ధ్యేయంగా విజయవాడ పట్టణాన్ని ఒక ప్రణాళికాబద్ధంగా దీన్ని అభివృద్ధి చేయాలని, అన్ని నలుమూలలా కూడా అభివృద్ధి చెందాలని మరి కార్యక్రమాలని మనం చేసాం. శంకుస్థాపనలు ఈ ప్రభుత్వం చేస్తుంది, ప్రారంభోత్సవాలు మేమే చేస్తున్నాం. ఇంతకుముందులో ఒక శంకుస్థాపన ఎప్పుడు చేయడం మళ్ళీ ప్రారంభోత్సవాలకు వచ్చి ఎప్పుడో 5 సంవత్సరాలు అయితే కానీ అయ్యే పని. ఈ ప్రభుత్వం ఏర్పడి 2.5 సంవత్సరాలు అయింది. 2.5 సంవత్సరాల్లో విజయవాడ నగరంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు. గతంలో అయితే కనుక చంద్రబాబు నాయుడు అమరావతి అని చెప్పని విజయవాడ నగర ప్రజలందరినీ కూడా మోసం చేశాడు. కానీ ఈరోజు మా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాక మా పశ్చిమ నియోజకవర్గం కాదు, సెంట్రల్ నియోజకవర్గం కాదు, ఈస్ట్ కాన్స్టిట్యున్సీలో తెలుగుదేశం ఎమ్మెల్యే అన్న చోట కూడా ఈరోజు 125 కోట్లతో రిటర్నింగ్ వాళ్ళు కూడా శంకుస్థాపన చేసుకుని పూర్తయ్యే పరిస్థితిలో ఈరోజు ఈ ప్రభుత్వం పనిచేస్తుంది. ఈ ప్రాంతంలో అందరూ అనుకునేది ఏంటంటే ఒక ఎకరం భూమి ఉండేదానికంటే 2 గేదెలు ఇంట్లో ఉంటే ఏంటంటే మంచి లాభం వస్తుందని చెప్పేసి అనుకునేటువంటి పరిస్థితి ఇక్కడ ఉన్నది. ఎందుకంటే ఈ ప్రాంతంలో గేదెలు ఎక్కువ. మా నూజివీడు ప్రాంతంలో ప్రతి రైతు దగ్గర కూడా గేదెలు ఉన్నాయి. ఆ గేదెలకి మరి అవి పూర్వకాలంలో గేదెలు లాంటివి కాకుండా ఏంటంటే మంచి బ్రీడ్ వచ్చినటువంటి గేదెలు ఈ ఒక్కోటి ఏంటంటే 8 లీటర్లు 7 లీటర్లు 8 లీటర్లు కూడా పాలు ఇచ్చేవి. పూర్వకాలంలో అన్ని ఇచ్చేవి కాదు. మరి ఇటువంటి పరిస్థితుల్లో వాడికి మంచి దాణా కూడా మనం సప్లై చేయడం జరుగుతుంది. మరి రైతులకి మరి సుమారు 30,000 రూపాయలు మరి దానికి ఏంటంటే డబ్బులు కేడీసీ బ్యాంక్ ద్వారా లోను ఇప్పించి దాన్ని ఏంటంటే తీర్చుకునే విధంగా కూడా చేయడం జరుగుతుంది. అదేవిధంగా
మరి 90 రోజులు పాలు పోసిన వాళ్ళకి ఏంటంటే 90 రోజులు 1,60,000 నుంచి 2 లక్షల దాకా కూడా ఏంటంటే మరి వాళ్ళకి లోన్ ఇచ్చి మళ్ళీ గేదెలు కొని చేయటం జరుగుతుంది. ఇటువంటి పరిణామం పూర్వ రోజుల్లో ఎప్పుడు కూడా లేదు ఈ ప్రాంతంలో. జగన్ గారు ఎన్నో పథకాలు ప్రవేశపెట్టారు. అమ్మఒడి కాడి నుంచి ఎన్నో ఆసరాన్ని కానీ అన్ని అదేవిధంగా ఆ పథకాలు ఎంత సక్సెస్ అయినాయో రాబోయే రోజుల్లో ఈ గేదెలు మరి పాలు వెలువ కూడా ఒక మంచి కంపెనీకి ఇవ్వడం జరిగింది. ఇప్పుడు దాకా మరి విజయవాళ్ళు కానీ వేరే వాళ్ళు కానీ మరి రేట్లు ఎక్కువ చేయలే. వాళ్ళు చాలా తక్కువ రేట్లతోనే మెయింటైన్ చేసుకుంటూ పోతున్నారు. ఇవాళ మన అమూలు వచ్చినప్పటికీ వాళ్ళు కూడా కంపల్సరీగా రేట్లు ఎక్కువ చేయవలసి వచ్చింది. ఇది చాలా గొప్ప పరిమాణం మన రైతులకి. తప్పకుండా మా ప్రాంతంలో రైతులు దీన్ని ఉపయోగించుకుంటారు, బాగా సక్సెస్ అవుతారని నేను భావిస్తాను. సూచించడం అంటే మన ప్రతిపక్ష పార్టీ చేస్తున్న కార్యక్రమం ప్రజలకు మేలు జరుగుతుందా ఓటీఎస్ వల్ల లేదా అది మీరు ఆలోచించండి. మీరు ఒక్కసారి ఆత్మసాక్షిగా ప్రశ్నించుకోండి. ప్రజలకి మేలు జరిగే విధంగా లబ్ధిదారులకు వాళ్ళకి సొంత ఇంటిని హక్కులు కల్పించే విధంగా అవకాశం కల్పిస్తే మహర్ద అవకాశం కల్పించారు మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. అట్లాంటి అవకాశాలను వినియోగించుకోవడానికి లబ్ధిదారులు ముందుకు వస్తుంటే మీరు కట్టొద్దని ఆపుతున్నారంటే మీరు ప్రజలకి ద్రోహం చేసే కార్యక్రమం చేస్తున్నారు. ప్రజలకు మేలు చేసే కార్యక్రమాలను అడ్డుకునే కార్యక్రమం చేస్తున్నారని చెప్పి సందర్భంగా తెలియదు. ఇప్పుడే సీఎం గారిని కలవటం జరిగిందండి. చాలా సంతోషంగా ఉంది. సీఎం గారు నన్ను వారి యంగర్ బ్రదర్లా అని చెప్పారు. సో ఇట్స్ స్పెషల్ మెన్షన్. అండ్ ఆల్సో ఏ అవసరం ఉన్నా సరే వెంటనే సీఎం గారు ఆఫీస్కి కాంటాక్ట్ చేస్తే తప్పకుండా వారు హెల్ప్ చేస్తా అన్నారు. సో ఇట్స్ బిగ్ సపోర్ట్. అండ్ అగైన్ తిరుపతిలో 5 acres ఇస్తా అన్నారు అకాడమీ కోసం. So I'm very thankful. CM Garu have always been very supportive. I think from the last few years has been very supportive. నాకు ఏ అవసరం వచ్చినా స్పోర్ట్ విషయంగా ప్రతిసారి చాలా హెల్ప్ చేశారు. అండ్ love to give back something for the state in future. అండ్ డెఫినెట్గా నేను మంచి వరల్డ్ క్లాస్ అకాడమీ కట్టి డెఫినెట్గా ఇంకొంత మంది వరల్డ్ క్లాస్ ప్లేయర్స్ని తయారు చేయాలని ఆశిస్తున్నాను. సో అందరూ చాలా హ్యాపీగా ఉన్నారండి. ఎందుకంటే ఈ లాస్ట్ ఫ్యూ ఇయర్స్లో ఏవైతే మార్పులు వచ్చాయో అన్నీ చాలా పాజిటివ్ మార్పులు. స్పోర్ట్ పరంగా వాళ్ళకి ఉన్నాయో అవన్నీ సీఎం గారు for supporting all of us in a very big way. And definitely future संख्या में लगातार वृद्धि हो रही है. भारतीय जनता पार्टी का जो हमारा नेतृत्व है, प्रधानमंत्री जी का जो नेतृत्व है, उससे प्रभावित होकर बड़ी संख्या में राजनीतिक कार्यकर्ता भारतीय जनता पार्टी में शामिल हो रहे हैं. अभी मणिपुर से एक बहुत महत्वपूर्ण ज्वाइनिंग होने जा रही है. लेटपाओ हाउकिप जी हम लोगों के मध्य हैं. आप
अभी वहां मंत्री हैं और भारतीय जनता पार्टी की सदस्यता ले रहे हैं। हम लोगों के मध्य भारतीय जनता पार्टी के वरिष्ठ नेता और भारत सरकार में मंत्री भूपेंद्र यादव जी हम लोगों के मध्य हैं। संबित पात्रा जी हमारे राष्ट्रीय प्रवक्ता हैं और मणिपुर के प्रभारी हैं, वे हम लोगों के मध्य हैं। संजय मयूख जी हम लोगों के मीडिया के सह संयोजक हैं, वे हम लोगों के मध्य हैं। मैं संबित पात्रा जी से पहले आग्रह करूंगा कि हॉकिप जी के बारे में और उनके जो राजनीतिक जो उनका पूरा रहा है यात्रा, उसके बारे में आपको बताएंगे। धन्यवाद अनिल जी। आप सभी का नमस्कार। मंच पर हम सबके आदरणीय केंद्रीय मंत्री श्री भूपेंद्र यादव जी, अनिल बलूनी जी, राज्यसभा सांसद, एमएलसी और मीडिया के सहप्रमुख संजय मयूख जी, और मणिपुर में सरकार में वर्तमान मंत्री एनपीपी पार्टी से लेटपाव हाउकिप जी का मैं अभिनंदन करता हूं। लेटपाव जी वर्तमान में एमएलए हैं चांदेल असेंबली कॉन्स्टिट्यूएंसी से। वो एनपीपी पार्टी के हैं और वर्तमान में मंत्री हैं यूथ अफेयर्स एंड स्पोर्ट्स और वाटर रिसोर्सेज के मणिपुर के सरकार में। और एक सुखद खबर यह भी है कि लेटपाव हाउकिप जी एक इंटरनेशनल फुटबॉलर हैं और मणिपुर में घर घर में एक फुटबॉलर के नाते ये प्रसिद्ध हैं। तो स्वाभाविक रूप से लेटपाव जी के आने से मणिपुर जो स्पोर्ट्स के लिए भी जाना जाता है, प्रसिद्ध है, ओलंपिक्स में कई मेडल मणिपुर ने हिंदुस्तान को दिया है, तो एक खुशी का लहर युवाओं के बीच में भी है। मैं निवेदन करूंगा हम सबके बीच में मणिपुर के इलेक्शन के इंचार्ज आदरणीय भूपेंद्र यादव जी हैं। अनिल जी के अनुमति से आदरणीय भूपेंद्र जी आप एक पहले मेरा आदरणीय भूपेंद्र जी से आग्रह है कि हाउकिप जी को भारतीय जनता पार्टी की सदस्यता की पर्ची जो रिसिप्ट है वो और उनका पार्टी में स्वागत करें। आदरणीय भूपेंद्र जी से मेरा आग्रह है कि शब्दों के माध्यम से हाउकिप जी का स्वागत करें। मित्रों, माननीय प्रधानमंत्री नरेंद्र मोदी जी के नेतृत्व में भारतीय जनता पार्टी ने पूरे देश में एक सुशासन की राजनीति को आगे बढ़ाया है। सुशासन के संकल्प को लेते हुए विगत 5 वर्षों में मणिपुर में भारतीय जनता पार्टी की नेतृत्व की सरकार ने अनेक कल्याणकारी योजनाओं को जमीन तक उतारा है। जो मणिपुर एक समय कांग्रेस के कुशासन के कारण पूरी तरह भ्रष्टाचार से त्रस्त था, जहां लगातार बंद जैसे आयोजन रहते थे और जनता ये महसूस करती थी कि मणिपुर के विकास के लिए खुलापन, सुशासन ये बहुत आवश्यक है, उसको विगत 5 वर्षों में भारतीय जनता पार्टी ने प्रदान किया है। और आज मणिपुर के समाज के सभी वर्ग और सभी लोग उस विकास के रास्ते पर आगे बढ़ने के लिए एकदम संकल्पित हैं और आगे बढ़ने के लिए भारतीय जनता पार्टी के साथ जुड़ रहे हैं। पिछले 4 दिनों में मैं लगातार पार्टी की तरफ से मणिपुर में गया था और मणिपुर के सभी वर्गों के अंदर एक प्रकार का उत्साह और ऊर्जा का हम लोगों ने संचार होते हुए देखा है। भारतीय जनता पार्टी के हमारे राष्ट्रीय अध्यक्ष माननीय जगत प्रकाश नड्डा जी भी पिछले हफ्ते मणिपुर हमारे चुनाव कैंपेन का लॉन्च करके आए। एक गीत हम लोगों ने मणिपुरी भाषा में लॉन्च किया। आज हमारी 60 वाहन मणिपुर के हर विधानसभा में जा रहे हैं
और मणिपुर जो महिला शक्ति के लिए जाना जाता है, और बहुत बड़ा महिलाओं का एक कार्यक्रम भी मणिपुर में आयोजित किया गया। और मैं विशेष रूप से हमारे लेटपो हाकिब जी का स्वागत करता हूं। वो बिल्कुल उनका जो कॉन्स्टिट्यूंसी है बर्मा और मणिपुर का बॉर्डर, जो मोरे बॉर्डर है, वहां से आते हैं, कुकी ट्राइब से भी आते हैं। और न केवल कुकी ट्राइब के हमारे मजबूत साथी हैं, बल्कि बहुत अच्छे, जैसा संबित जी ने बताया, अंतर्राष्ट्रीय स्तर के खिलाड़ी भी हैं। और पूरी तरीके से सुशासन के गांव गांव तक संकल्प को ले जाने के लिए भारतीय जनता पार्टी माननीय प्रधानमंत्री जी के नेतृत्व में आज पार्टी को ज्वाइन कर रहे हैं। मैं पार्टी की ओर से उनका स्वागत करता हूं। Somebody want to say something? As India is a metropolitan community, हम हिंदी में भी और इंग्लिश में भी कुछ कुछ बातें करना चाहता हूं कि आज मैंने बीजेपी में हमारा पार्टी एनपीपी छोड़कर ज्वाइन करने में फैसला किया है, क्योंकि मैं समझता हूं कि ये प्रधानमंत्री जी, मोदी जी और अमित शाह जी का नेतृत्व में हमारा नॉर्थ ईस्ट और देश मणिपुर और विकास तरक्की कर सकता है। इनका कहना है सबका साथ सबका विकास, सबका विश्वास और सबका प्रयास, वही मूल मंत्र है जिसके द्वारा प्रधानमंत्री जी 130 करोड़ लोगों को साथ में लेकर विकास कर रहे हैं। हमारा देश एक नई ऊंचाई पे ले जा रहे हैं। प्रधानमंत्री जी नॉर्थ ईस्ट को आस्था लक्ष्मी बनाने में और मणिपुर को भी खेल के साथ साथ नई क्षेत्र में ले जाने का संकल्प में सहयोग करने के लिए मैं इनका नेतृत्व में ग्रहण कर मैं आज पार्टी में शामिल हो जाने का फैसला लिया है। जय मणिपुर। थैंक यू। हिंदी बोला। अरे हम हिंदी का टीचर था। नहीं बोलना है, हम अलग विषय है। रेडी हैं? नमस्कार मित्रों, अपने बीच भारतीय जनता पार्टी के माननीय राष्ट्रीय प्रवक्ता डॉक्टर संबित पात्रा जी आपको संबोधित करेंगे। बगल में अपने माननीय राष्ट्रीय प्रवक्ता श्री प्रेम शुक्ला जी हैं। मेरा विनम्र निवेदन है माननीय संबित जी से कि आपको संबोधित करें। धन्यवाद संजय मयूख जी, साथ में आदरणीय प्रेम शुक्ला जी। शॉर्ट नोटिस में हमारे सारे
प्रेस वार्ता के लिए हमारे रिपोर्टर्स, हमारे जर्नलिस्ट आप आए, आप सभी को बहुत बहुत धन्यवाद, बहुत अभिनंदन। एक गंभीर विषय पे ये प्रेस वार्ता है। इट्स अ वेरी सीरियस इशू दैट वी आर गोइंग टू फ्लैग टुडे इन दिस प्रेस कॉन्फ्रेंस। आप जानते हैं कि विकास की विषय को किस प्रकार से प्रधानमंत्री नरेंद्र मोदी जी ने निरंतर आगे बढ़ाया है। कल भी उत्तर प्रदेश में कानपुर में मेट्रो के उद्घाटन के लिए प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी वहां मौजूद थे, रैली को संबोधित करने गए थे। एक बहुत ही भव्य और ऐतिहासिक रैली को उन्होंने कल संबोधित भी किया। आज अखबारों में उन विषयों को लेकर कुछ गंभीर टिप्पणियां समाजवादी पार्टी पे हुई है। समाजवादी पार्टी किस प्रकार से उस रैली में एक तरह से उस रैली को खत्म करने की साजिश, उस रैली में दंगा भड़काने की कोशिश, शहर में दंगा भड़काने की कोशिश कर रही थी ताकि प्रधानमंत्री नरेंद्र मोदी जी की रैली पे उसका असर पड़े। आज कई अखबारों ने बहुत गंभीरता के साथ इस विषय को छापा है। जो भी अखबारों से हमें मिला है मैं आपसे साझा कर रहा हूं, आप इस षड्यंत्र को समझ पाएंगे। आप सबने देखा होगा कि जब प्रधानमंत्री जी ने रैली को संबोधित किया उससे ठीक पहले सोशल मीडिया के माध्यम से एक वीडियो वायरल हुआ। उस वीडियो में आप देख सकते हैं भारतीय जनता पार्टी की एक गाड़ी थी, एक कार थी जिसमें भारतीय जनता पार्टी के पोस्टर लगे हुए थे, उसमें कुछ स्टिकर्स कमल के लगे हुए थे और माननीय प्रधानमंत्री जी का भी एक पोस्टर गाड़ी के पीछे लगा हुआ था। भाजपा की गाड़ी के रूप में उस गाड़ी को सजाया गया था और बीच चौराहे में गाड़ी को रोक करके लाल टोपी पहने सपा के कार्यकर्ता उस गाड़ी को तोड़ रहे थे। उस गाड़ी की खिड़कियों को तोड़ दिया और उसकी आगजनी करने की कोशिश की गई। ये सब हमने देखा है। आपको जान के आश्चर्य होगा कि इसके पीछे की सच्चाई कितना गंभीर है। ये घटना जहां हुई है वो नौबस्ता हमीरपुर रोड है। नौबस्ता हमीरपुर रोड कानपुर में और उसके बीच में स्थित बंबा चौराहा। बंबा चौराहा का यह वीडियो है जिसमें गाड़ी पकड़ा गया है, गाड़ी को जलाने की कोशिश की गई है, गाड़ी को तोड़ी गई है और जो लोग ये तोड़फोड़ कर रहे थे इस गाड़ी के साथ वो सपा छात्र सभा के राष्ट्रीय सचिव भी वहां मौजूद थे। सपा का समाजवादी पार्टी की जो छात्र सभा है, स्टूडेंट्स विंग है, उस छात्र सभा के जो सचिव है, सेक्रेटरी हैं, जिनका नाम अखबारों ने सचिन केसरवानी के रूप में लिखा है, वो उस वीडियो में मौजूद थे। ये पुलिस ने पता लगाया है। तो सपा के कार्यकर्ताओं ने गाड़ी तोड़ा। बाद में जब सीसीटीवी फुटेज के माध्यम से और पुलिस लगा करके जांच की गई तो मालूम पड़ा कि दरअसल ये जो गाड़ी थी ये भारतीय जनता पार्टी के किसी कार्यकर्ता की गाड़ी नहीं थी। ये गाड़ी भी समाजवादी पार्टी के ही कार्यकर्ता की गाड़ी थी। ये गाड़ी समाजवादी पार्टी के छात्र सभा के दूसरे नेता जिनका नाम अंकुर पटेल है, ये उनकी गाड़ी थी और इस गाड़ी को कामोफ्लाज किया गया था। इस गाड़ी को इस प्रकार से सजाया गया था मानो ये भारतीय जनता पार्टी की गाड़ी है और इस गाड़ी को तोड़ा गया, आगजनी की कोशिश की गई, इसको चकनाचूर कर दिया गया और इस वीडियो को शूट करके रैली के स्थान के पास इस प्रकार से हम हुड़दंग मचा रहे हैं, इस संदेश को सोशल मीडिया के माध्यम से भेजा गया ताकि जो भारतीय जनता पार्टी के कार्यकर्ता हैं वो इसे देख करके भड़क जाएंगे, स्थानीय लोग इसे देख करके भड़क जाएंगे और मार पिटाई की व्यवस्था वहां आरंभ हो जाएगी, वहां आगजनी आरंभ हो जाएगी, वहां दंगे आरंभ हो जाएंगे। केवल और केवल इसी उद्देश्य के साथ इस प्रकार का एक षड्यंत्र रचा गया समाजवादी पार्टी के छात्र सभा द्वारा, उनके स्टूडेंट्स विंग द्वारा। आप सोच सकते हैं आज जो आदरणीय प्रधानमंत्री नरेंद्र मोदी जी ने एक सभा में कहा था, लाल टोपी मतलब खतरे की निशानी, लाल टोपी मतलब खतरा, आज ये बात बिल्कुल स्पष्ट होता नजर आ रहा है, सत्य होता नजर आ रहा है। गुंडाराज क्या होता है आप इनकी गुंडाई देखिए कि अपनी गाड़ी को भारतीय जनता पार्टी के रूप में सजाना और खुद उसे चकनाचूर कर देना और संदेश देना कि हम इस प्रकार से अगर आप विकास के साथ खड़े होंगे तो हम इस प्रकार से आपको ध्वस्त कर देंगे। ये काम कौन करता है? ये काम माफिया करती है। ये काम गुंडा राज वाले करते हैं कि अपने माफिया राज के दबदबा को स्थापित करने के लिए, टू एस्टैब्लिश द फियर फैक्टर,
amongst the people, you propagate such kind of videos and you announce your presence, you advertise your presence. ये और कुछ नहीं है, ये एडवर्टाइजमेंट है अपने गुंडा राज का समाजवादी पार्टी द्वारा, और इसमें कोई दो मत नहीं है। जिस प्रकार की माफिया राज समाजवादी पार्टी के समय में उत्तर प्रदेश ने और भारत ने देखा है, जिस प्रकार के माफिया के डॉन्स के साथ समाजवादी पार्टी के लोग रहे हैं, स्वाभाविक है यही उनका असली चरित्र है। अखबारों में यह भी छपा है कि ये जो क्षेत्र है नौबस्ता हमीरपुर रोड, वो एक मुस्लिम बाहुल्य क्षेत्र है। वहां इस प्रकार से गुंडई करके आप दंगा भड़काने की कोशिश करते हैं। स्वाभाविक रूप से आप चाहते थे वहां हिंदू मुस्लिम दंगे हो, जिससे भारतीय जनता पार्टी की ओर आप उंगली उठाएं, किंतु भारतीय जनता पार्टी के हमारे कार्यकर्ताओं के संयम को देखिए। हमारा एक ही ध्येय है, सबका साथ, सबका विश्वास, सबका विकास, सबका प्रयास। हमारे कार्यकर्ताओं ने एक ही ध्येय के साथ हम आगे बढ़े। हम इस उकसाने में नहीं आए, किंतु आज समाजवादी पार्टी पूरी तरह से एक्सपोज हुई है। बहुत बहुत धन्यवाद। कोई प्रश्न हो तो अवश्य पूछे। देखिए, मुझे संजय जी ने अभी लिख के भी दिया है, महत्वपूर्ण विषय है। जहां तक उत्तर प्रदेश का सवाल है, पीएम केवल और केवल विकास की राजनीति को, विकास के विषय को आगे बढ़ाते हैं। गरीबों को किस प्रकार अनाज मिले, इस पूरे विषय पे वो अपने विकास की राजनीति को आगे लेके जा रहे थे। वहीं उत्तर प्रदेश में गरीबों के साथ इस प्रकार का खिलवाड़ करना, उनके पैसे को राजनीति में लगाना, यही समाजवादी पार्टी कर रही है। मालेगांव के विषय में जो आपने कहा है, बहुत ही गंभीर विषय है। कल न्यूज के माध्यम से उस षड्यंत्र का खुलासा हुआ है। आप सोच सकते हैं हिंदुओं के प्रति कांग्रेस पार्टी के मन में, कांग्रेस पार्टी के मस्तिष्क में किस प्रकार की घृणा रही होगी। ये षड्यंत्र कितना बड़ा रहा होगा कि इतने वर्षों बाद भी परत दर परत षड्यंत्र के पत्ते खुल रहे हैं। दैट द कॉन्स्पिरेसी इज स्टिल अनफोल्डिंग स्पीक्स अबाउट द ह्यूमोंगस नेचर ऑफ द कॉन्स्पिरेसी इटसेल्फ। कॉन्स्पिरेसी अगेंस्ट द हिंदूज, हिंदुओं के खिलाफ षड्यंत्र। आप सोच के देखिए, साधु संतों को, मठों को, उत्तर प्रदेश के मुख्यमंत्री को बदनाम करने के लिए, भगवा को बदनाम करने के लिए किसी भी हद तक जाएंगे, झूठी बातें फैलाएंगे, लोगों को प्रताड़ित करके, टॉर्चर करके उनसे झूठी बातें कहलवाएंगे। इस प्रकार का यह साजिश था। इसमें कोई शक नहीं है कि कांग्रेस पार्टी आरंभ से ही किस प्रकार हिंदुओं को अपमानित कर सके। वरना आप याद करिए 2009-10 में राहुल गांधी ने अमेरिका के दूत से बात करते हुए, एम्बेसडर ऑफ अमेरिका से बात करते हुए, विकीलीक्स में विषय सामने आया था। राहुल गांधी ने कहा था कि जो हिंदू आतंकवाद है वो ज्यादा भयावह है, उससे डरने की आवश्यकता है संसार को। आप याद करिए, ये जो सैफरन टेररिज्म, भगवा आतंक, ये शब्द भी राहुल गांधी और उनकी टीम ने गढ़ा है। 26/11 आरएसएस की साजिश, यह भी भारतीय जनता पार्टी की तरफ इंगित करते हुए और भगवा की तरफ इंगित करते हुए, हिंदुओं को बदनाम करने की कोशिश करते हुए राहुल गांधी और उनकी टीम ने किया है। स्वाभाविक रूप से ये आजकल जो हिंदू और हिंदुत्व पे रोज राहुल गांधी बोलते हैं, ये जो एक वेज ड्राइव करने की कोशिश कर रहे हैं, एक अलगाववाद की राजनीति लाने की हिंदुओं के बीच प्रयास कर रहे राहुल गांधी, ये अनायास ही नहीं है। हिंदुओं के ऊपर कुठाराघात करना, यही ध्येय कांग्रेस पार्टी का है। यतीन्द्र, टीवी 18। अभी पंजाब के हमारे कुछ बहुत महत्वपूर्ण विषयों पर आदरणीय मंत्री जी भी आपके समक्ष होंगे, आप अवश्य उनसे पूछेंगे। दीपक, न्यूज इंडिया। देखिए, मुझे लगता है आदरणीय प्रियंका गांधी जी को भी वो वीडियो देखना चाहिए।
आज से कुछ दिनों पहले उन्होंने लड़की हूं लड़ सकती हूं का एक मैराथन कराया था। उस मैराथन में भी हमारी जो बच्चियां हैं उत्तर प्रदेश की, वह भी मोदी 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 के नारे लगा रहे थे। तो देखिए, राजनीति करने का प्रयास हर कोई करेगा, सबको बांटने की कोशिश हर कोई करेगा, झूठे आंकड़ों का सहारा लेने का प्रयास प्रियंका जी की पार्टी हमेशा करती रहती है। और ये जो चयनात्मक राजनीति है, सिलेक्टिव राजनीति, जिसमें राजस्थान में किस प्रकार से दलितों के ऊपर अत्याचार हो रहे हैं, महिलाओं के ऊपर अत्याचार हो रहे हैं, आए दिन उसके वीडियो हम सोशल मीडिया के माध्यम से देखते रहते हैं, मगर एक दिन भी उनके ऊपर चर्चा ना करना और झूठे आंकड़ों के माध्यम से भारतीय जनता पार्टी की विकास की राजनीति को अपमानित और बदनाम करने का प्रयास करना, यही काम प्रियंका जी करती है। प्लीज, ये अंतिम सवाल है क्योंकि फिर 2 बजे हम मिलने वाले हैं। टाइम्स नाउ नव भारत से अमित। सर, ये जिस तरह से वायरल बढ़ रहा है, खतरा बढ़ रहा है कोविड का और विक्रम का, तो ऐसे में जो चुनावी रैलियां और इसको लेकर सवाल खड़े हो रहे हैं, बोल रहे हैं कि रैली में भीड़ लगती है, क्या कोई ऐसा भी ऑप्शन है कि जो प्रचार हो वर्चुअल शुरू हो, ऐसे दिमाग में है आप लोग को पार्टी में? ये 2 बजे सवाल होगा। बहुत बहुत धन्यवाद। मित्रों, आप सभी का स्वागत है। एक मिनट। हाँ, बैठ जाइए। मित्रों, आप सभी लोगों का स्वागत है। भारतीय जनता पार्टी की नीति और मोदी जी के नेतृत्व से प्रभावित होकर आज बहुत सारे महानुभाव भारतीय जनता पार्टी की सदस्यता ले रहे हैं। और मित्रों, आप देख रहे हैं विगत कुछ दिनों से लगातार पंजाब के अंदर हवा किस तरफ बह रही है, अब आपको सहज ही समझ आ जाएगा। लगातार पंजाब के राजनीतिक कार्यकर्ता भारतीय जनता पार्टी में रुचि ले रहे हैं, भारतीय जनता पार्टी में शामिल हो रहे हैं। आज 4 महानुभाव भारतीय जनता पार्टी की सदस्यता ले रहे हैं। इस अवसर पर भारतीय जनता पार्टी के वरिष्ठ नेता, भारत सरकार में मंत्री श्री गजेंद्र सिंह शेखावत जी हम लोगों के मध्य हैं। भारतीय जनता पार्टी के राष्ट्रीय महासचिव और सांसद दुष्यंत गौतम जी हम लोगों के मध्य हैं। भारत सरकार में मंत्री सोम प्रकाश जी हम लोगों के मध्य हैं। मैं सबसे पहले गजेंद्र सिंह शेखावत जी से आग्रह करूंगा कि जो जो महानुभाव भारतीय जनता पार्टी की सदस्यता ले रहे हैं उनका परिचय करें और शब्दों के माध्यम से उनका स्वागत भी करें। धन्यवाद बलूनी जी। भारतीय जनता पार्टी के राष्ट्रीय कार्यालय में आयोजित आज इस पार्टी की सदस्यता के कार्यक्रम में मंच पर उपस्थित पार्टी के राष्ट्रीय महामंत्री और संगठन के पार्टी के पंजाब प्रदेश के प्रभारी आदरणीय दुष्यंत गौतम जी, मंच पर उपस्थित मंत्रिमंडल में मेरे साथी और पंजाब की धरती से आने वाले आदरणीय सोम प्रकाश जी, आदरणीय अनिल बलूनी जी, आदरणीय संजय मयूख जी, आदरणीय रिटायर्ड डीजी गिल साहब, परविंदर सिंह जी, नए सदस्यता ग्रहण करने वाले सभी मित्र और पत्रकार साथियों, जैसा अनिल जी ने अभी कहा कि पंजाब में हवा किस ओर बह रही है, निश्चित रूप से इस बात की विश्वास आप सबको हो गया होगा। लगातार पिछले दिनों में जिस तरह से एमिनेंट पर्सनालिटीज, इलेक्टेड रिप्रेजेंटेटिव्स और अपने क्षेत्र में प्रभाव रखने वाले व्यक्ति सामाजिक और राजनीतिक क्षेत्र में और समाज के विभिन्न क्षेत्रों में दायित्व के साथ में काम करने वाले लोग जिन पार्टियों के साथ में वर्षों से काम कर रहे थे उनका दामन छोड़ करके माननीय मोदी जी के नेतृत्व में और भारतीय जनता पार्टी की विचारधारा में आस्था व्यक्त करते हुए हमारे परिवार में सम्मिलित हुए। कल भी हम सब लोगों की उपस्थिति में
दो प्रेजेंट एमएलएज ने, आदरणीय फतेह सिंह बाजवा जी ने और आदरणीय लड्डी साहब ने ज्वाइन किया था और उनके साथ में अनेक लोगों ने भारतीय जनता पार्टी के परिवार में आना सहर्ष स्वीकार किया था। मुझे आज अत्यंत प्रसन्नता है कि हम सब के बीच में आज पंजाब की राजनीति का एक बहुत पुराना नाम और शिरोमणि अकाली दल के साथ में जिनका बहुत पुराना संबंध है, शिरोमणि अकाली दल के डिस्ट्रिक्ट प्रेसिडेंट बठिंडा और मानसा जिले के रहे, शिरोमणि अकाली दल की तरफ से चीफ पार्लियामेंट्री सेक्रेटरी रहे, 2 बार